హలో అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫంక్షన్‌లో పెట్టే క్యాటరింగ్ భోజనంలో అయినా, లేదా హోటల్‌లో పెట్టే వెజ్ థాలీలో అయినా, కంచంలో ఈ పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. ఎంతలా అంటే, ఈ పచ్చడి లేకపోతే ఆ భోజనమే అసంపూర్ణం అనేంతలా. అదేనండి నోరూరించే దోసకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే వచ్చే ఆ రుచి ముందు ఏ బిర్యానీ కూడా సాటి రాదు. సాధారణంగా పచ్చడి అంటే రోట్లో దంచితేనే రుచి అనుకుంటాం. కానీ మిక్సీలో చేసిన ఆ రుచిని మ్యాచ్ చేయొచ్చండి. ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ఈ పచ్చడి కోసం ఒక మీడియం సైజ్ ఫ్రెష్ దోసకాయ తీసుకుంటున్నా. ఇది కాస్త దోరగా ఉంటేనే బాగుంటుంది. 2, 3 టొమాటోలు, ఓ 6, 7 పచ్చిమిర్చి తీసుకుంటున్నా. పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్. ముందుగా దోసకాయని ఇలా నీట్గా తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇందులో ఉండే గింజలు నచ్చితే కొన్ని ఉంచుకోవచ్చు. కాకపోతే వాటి రుచి చూసుకోవటం మర్చిపోవద్దు. కొన్నిసార్లు అవి చేదుగా ఉంటాయి. ఒక చిన్న దోసకాయ ముక్కని, ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన ఉంచుకోండి. అదేవిధంగా టొమాటో, పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పల్లీలకు బదులు నువ్వులను లేదా రెండింటిని కూడా తీసుకోవచ్చు. దేని రుచి దానిదే. పల్లీలు వేగినాక వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలి. మూత పెట్టుకొని ఓ 3-4 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఓవర్ కుక్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పల్లీలను వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి టొమాటో, పచ్చిమిర్చి, ఓ 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకొని కాస్త కొత్తిమీర తరుగు, ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చి దోసకాయ ముక్కలు, ఉల్లి ముక్కలను వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి చిటపటలాడాక పచ్చడికి యాడ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే దోసకాయ పచ్చడి రెడీ. చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే ఆహా, స్వర్గం అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.